కేసు నెంబర్ చెప్తారు 81/2025. Indian reaction, I can find a case then message. The incident media catches ఫ్యామిలీ వెళ్తున్నప్పుడు వీళ్ళు కూడా మీడియా నేను మామూలుగా పోలీస్ ఎట్లా జరుగుతుంది తెనాల్లో జరిగినటువంటి సంఘటన ఓటర్లలో ప్రజల్లో వస్తున్నటువంటి చైతన్యానికి ఒక ప్రతీక. మేము ప్రజాప్రతినిధులుగా ఉంటూ మేము ఎటువంటి చర్యలు తీసుకున్నా మాకు అడ్డం లేదు అన్నటువంటి ఒంటెద్దు పోకడలు పోతున్నటువంటి ప్రజాప్రతినిధులకి చెంపపెట్టు లాంటి చర్య నిన్న. ఈ సందర్భంగా సుధాకర్ గారికి పూర్తిగా అండగా ఉంటామని చెప్పి సిటిజన్ ఫర్ డెమోక్రసీ తరఫున, అలాగే ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం తరఫున మీ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం. వారికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా వారికి కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ పూర్తిగా అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నిన్న తెనాలిలో ఎన్నికల సందర్భంగా జరిగిన సంఘటన ఏదైతే ఉంటుందో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన అలజడిని దిగ్భ్రాంతిని గురి చేసింది. గొట్టుముక్కల సుధాకర్ గారు కూడా ఎన్నికల్లో ఓటు వేయాలి అనే ఒక నిబద్ధతతో దృఢ సంకల్పంతో ఎక్కడో ఉన్నవారు స్వగ్రామమైన వేలాదికి మంది వచ్చారు ఆంధ్రప్రదేశ్. వచ్చిన వారిలో వారు కూడా ఒకరు. తెనాల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్న సందర్భంగా ఆదర్శవంతంగా వ్యవహరించారు. ఆయన క్యూ లైన్లో ఉండే వృద్ధులకి వాళ్ళకి అందుబాటులో ఉన్నారు, వాళ్ళకి సహాయం చేశారు, వాళ్ళకి తోడ్పాటుగా ఉన్నాడు. అట్లాంటి వ్యక్తి మీద దురుసుగా స్థానికంగా ఉండే శాసనసభ్యులు ప్రవర్తించడం, ఆయన మీద చేయి చేసుకోవటం చాలా దుస్సంఘటన. అందరూ సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన విషయం. ప్రజాప్రతినిధులు అనే వారికి సామాజిక అవగాహన ఉండాలి. ముఖ్యంగా ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఓటర్ల పక్కన విద్యుత్తో విచక్షణతో వ్యవహరించాలి. ఎప్పుడు కూడా అలాగే వ్యవహరించాలి. పౌరులను ఆదరించాలి, పౌరుల మన్ననలు ఆ రకంగా వీరు పొందాలి. కానీ అహంకారపూరితంగా దౌర్జన్యపూరితంగా ప్రవర్తించడం తప్పుడు సంకేతాలు ఇస్తుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాదు, దేశవ్యాప్తంగా కూడా ఈ ఐటెం అయింది. దీంట్లో గొట్టుముక్కల సుధాకర్ గారికి వ్యక్తిగతంగా ఆయన గాయపడి ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స కోసం ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా ఇది రాష్ట్ర వ్యాప్తంగా కనువిప్పు కల్పించింది అందరికీ. ఆయన నిబద్ధత, ఆయన వ్యవహరించిన తీరు చాలా ప్రశంసాయుతంగా ఉంది. ఒక వ్యక్తిని ఎవరైనా సరే అలా దుర్భాషలాడి చేయి చేసుకున్నప్పుడు మనం మౌనంగా సహిస్తూ ఉంటే అదే కరెక్ట్ అనే ధోరణిలో కాకుండా ఆయన తిరుగు జవాబుదారీ చెప్పిన తీరు, స్పందించిన తీరు చాలా ఆదర్శంగా ఉంది. సమాజం ఎటుపోతుందనే విషయం కూడా మనం కూడా ఆలోచించుకోవాలి. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు వాళ్ళు హింసాయుతంగా లేకుండా స్వేచ్ఛగా ఎన్నికలు జరగడానికి కట్టుబడి ఉన్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో జరిగిన దుస్సంఘటనలు, ముఖ్యంగా నరసరావుపేట, గురజాల, ఇంకా రాయలసీమ ప్రాంతంలో జరిగిన దుస్సంఘటనలు అవకాశమే లేదు. అయితే నేను వ్యవస్థ బాగానే పనిచేసిందనే నమ్ముతున్నాను. బాగానే స్పందించారు. అంచేత ఇంకా ఎక్కువ పెద్ద స్థాయిలో వైలెన్స్ అనేది జరగకుండా కొంతవరకైనా నిరోధించగలిగాం. అసలు పూర్తిగా కనుక హింస లేకుండా కనుక జరిగితే ఇంకా ఆదర్శప్రాయంగా బాగా ఉండేది. అయితే సిఇఓ గారు మాత్రం ఎక్కడా కూడా తిరిగి రీపోలింగ్ అవసరం లేకుండానే ఈ ఎన్నికలు సజావుగానే జరిగింది అని చెప్పి సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా కేంద్ర ఎన్నికల అబ్జర్వర్ జనరల్, పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా గారు ప్రత్యేకంగా పర్యవేక్షణ చేసి సమస్యాత్మకమైన ప్రాంతాలు చూడటమే కాకుండా ఇంచుమించు అన్ని జిల్లాలు ఆయన స్వయంగా చూశారు. సమస్యాత్మకంగా ఉన్న జిల్లాల గురించి, పరిస్థితి గురించి వివరించినప్పుడు ఆయన దానికి సరిగా స్పందించి చక్కటి ఏర్పాట్లు డీజీపీతో వారి బృందంతో కలిపి చేసిన దానివల్ల సమర్థవంతమైన లా అండ్ ఆర్డర్ యంత్రాంగం, రెస్పాన్స్ మెకానిజం ఇదంతా కూడా ఏర్పడింది.
సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఏపీ ఎన్నికల నిఘా వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఈయన మీద జరిగిన సంఘటన మీదకి వెంటనే స్పందించి సుమారు 11 గంటల 10 నిమిషాలకు మేము జిల్లా కలెక్టర్ గారికి స్వయంగా తెలియపరిస్తే కలెక్టర్ గారు కూడా ఎస్పీకి చెబుతాము అని చెప్పడం కూడా జరిగింది. కొంతవరకు స్పందించారు పోలీసు యంత్రాంగం, ఇంకా క్రియాశీలకంగా స్పందించి ఉండాల్సింది. ఎవరైతే దురుసుగా ప్రవర్తించారో వాళ్ళ మీద తక్షణ చర్య తీసుకుని వాళ్ళ కనుక అరెస్ట్ కనుక చేసినట్లయితే ఇంకా బాగుండేది. చివరికి ఎలక్షన్ కమిషనే స్వయంగా రంగంలోకి దిగి ఈ ప్రజాప్రతినిధిని గ్రౌండ్ చేయమని చెప్పిన తర్వాత మాత్రమే కరెక్టివ్ స్టెప్స్ ఇవన్నీ కూడా జరిగాయి. ఏదేమైనా రాష్ట్రం మొత్తం మీద ప్రజాస్వామ్య చైతన్యం ఏదైతే ఉందో అది ప్రస్ఫుటంగా ఉంది. అందరూ కూడా ఓటు వేయాలి, నిబద్ధతతో నా ఓటు ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా కూడా నేను ఓటు వేసి తీరాలి అనే వచ్చే ప్రజా చైతన్యానికి జరిగిన నిదర్శనం నిన్న జరిగిన కార్యక్రమం. చివరికి అంతిమ విజయం ప్రజాస్వామ్యంలో ప్రజలదే. హింసకి తావు లేదు, వివక్షకి తావు లేదు. గొట్టుముక్కల సుధాకర్ గారి వృత్తాంతమే ఇది తార్కాణం అని చెప్తూ మేము అందరికీ కృతజ్ఞతలు చెప్తూ అనుగుణంగా కానీ వారి పక్కన ఉండేవాళ్ళు కానీ క్యూలో రాకుండా రాకూడదు. కాకపోతే ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు మంచిగా కనుక చెప్పి అయ్యా నాకు ఇతర బాధ్యతలు కూడా ఉన్నాయి, మీరందరూ సహకరిస్తే నేను వెళ్ళి ఓటు వేసుకుంటానంటే ఎవరు నిరాకరించారు. ఆయన చుట్టూతా ఒక పెద్ద బృందం అందరూ కూడా వచ్చి ఒక మంది మార్బలంతో రావటం, దాన్ని సుధాకర్ గారు అభ్యర్థించారు. ఒక ఎమ్మెల్యే గారు ఆయన సతీమణో ఓటు వేస్తే ఎవరు దాన్ని తప్పుపడతారు. కానీ 10 మందితో వచ్చి మనమే చట్టాన్ని కనుక వ్యతిరేకిస్తే, మనమే రూల్స్ పాటించకపోతే తప్పుడు సంకేతం వస్తుంది కదా. అంచేత ప్రజాప్రతినిధులు ఆదర్శప్రాయాలుగా ఉండాలి, వారి ప్రవర్తన ఆదర్శప్రాయంగా ఉండాలి, సహనంగా ఉండాలి, విజ్ఞత ఉండాలి. గొడవలు వచ్చినప్పుడు సర్ది చేయాల్సింది ప్రజాప్రతినిధులు. మనమే గొడవకి దిగి మనమే హింసాయుత్వంగా ప్రవర్తిస్తే మన కింద ఉండే మన అనుచర వర్గులు దీనికి ఇంకా 10 రెట్లు హింసగా ప్రవర్తిస్తారు. అది జరగకుండా విషయం. సార్, పల్నాడు జిల్లాలో కానీ బాపట్లలో కానీ గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా మరీ ముఖ్యంగా పల్నాడు జిల్లాలో దారుణమైన గొడవలు, కొట్టుకుంటారు, బాంబులు వేసుకుంటారు. అంటే అసలు ఏ పరిస్థితుల్లో ఉన్నాం, పోలీసు వ్యవస్థ అసలు పనిచేస్తున్నది అని మీరు అంటున్నారు. ఎన్నికల వ్యవస్థ సజావుగా సాగిందంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో తాగటానికి నీళ్ళు లేవు, కరెంటు లేదు, సరిగా పోలీసు రక్షణ లేదు. ఉంటే అక్కడ అంత గొడవ జరిగింది. ఇప్పుడు ఎప్పుడు కూడా మనం గతంలో జరిగిన దాన్ని సాదృశ్యంగా తీసుకుంటాం. ఎంపీటీసీ జడ్పీటీసీ జరిగినప్పుడు జరిగిన హింసని ఒక్కసారి మీరు గుర్తుంచుకోండి. ఆ రోజు జరిగిన హింస 1920లో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో ఇదే మాచర్ల, గురజాల, గుంటూరు జిల్లాలో పూర్వభాగంగా ఇప్పుడు పల్నాడు జిల్లాలో జరిగిన హింస కనీ వినయని ఎరుగని హింస జరిగింది. ఎవరిని అసలు నామినేషన్ వేయనివ్వలేదు, వేసిన వాళ్ళనేమో విత్డ్రా చేసేదాకా ఒత్తిడి వేశారు. దరి తెగించి మీదబడి ప్రతివారిని కొట్టడం హింసాత్మకంగా జరిగింది. అప్పటి పరిస్థితులతో కనుక పోలిస్తే ఇప్పుడు అంత దుస్సంఘటనలు జరగలేదని మాత్రమే నేను చెప్తున్నాను. ఇప్పుడు జరిగిన వాటిని నేను సమర్థించట్లేదు. ఇప్పుడు కూడా బ్రహ్మారెడ్డి వాహనాన్ని తగలబెట్టడం, లేకపోతే కృష్ణదేవరాయలు అనే అభ్యర్థి ఆయన కాన్వాయ్లో ఉన్న వెహికల్ని నిప్పు పెట్టడం, వీళ్ళు సామాన్యులు కాదు, వీళ్ళు కంటెస్టెంట్స్. వీళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత యంత్రాంగాన్ని, పోలీస్ యంత్రాంగం ఉంది. కానీ పోలీస్ యంత్రాంగం ఉన్నా కూడా ఆసక్తులైపోయారు. పోలీస్ యంత్రాంగం ఇటువంటి సందర్భాల్లో కొంచెం ఆచితూచి వ్యవహరించాలి అనే ధోరణితో చేస్తున్నారు. కాబట్టి ఇది కేవలం లా అండ్ ఆర్డర్నో లేకపోతే బలప్రయోగం చేయకూడదనో కాల్పులకి పోకూడదనే ఉద్దేశంతోనే సహనంతో వ్యవహరించడాన్ని ప్రతిపక్షులు అడ్వాంటేజ్గా తీసుకుని రెచ్చిపోతున్నారు. మనం ఎంతమందిని ఎంత పోలీస్ సిబ్బందిని ఉపయోగించగలం? ప్రజల్లో మార్పు రావాలి. ప్రజల్లో మార్పు వచ్చింది. సుధాకర్ గారు లాంటి వారు కానీ వీళ్ళు కానీ తిరుగుబాటు చేసినందువల్లనే రాజకీయ పార్టీ కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, వాళ్ళ మీద భౌతిక దాడులు జరిగినా సరే వాళ్ళు వెను తిరగకుండా నుంచున్నందువల్లనే ఈరోజు ఇటువంటి పరిస్థితి గుంటూరు జిల్లాలో కొంతైనా సజావుగా ఎన్నికలు జరిగాయి. అది కూడా మనం గమనించాలి. ప్రజల్లో మార్పు వచ్చింది, ప్రజల్లో చైతన్యం వచ్చింది. నేను ముందు నుంచి చెప్తున్నాను, ఒక నిశ్శబ్ద విప్లవం వచ్చింది. ఈ చెదురుమదురు సంఘటనలో
వీటిని మనం అందరం జరగకుండా ఉంటే బాగుండేది, సిగ్గుపడాల్సిన విషయం. కానీ మన ప్రజలు, మన సమాజం స్పందించిన తీరు హుందాగా ఉంది, బాగుంది. తప్పు చేసిన వాళ్ళు తప్పు చేసిన వాళ్ళుగానే, చరిత్రహీనులుగానే మిగిలిపోతారు. ప్రవర్తన ద్వారానే మన ప్రజలు మనల్ని గౌరవిస్తారు, ఆదరిస్తారు.